మటన్ కట్ చేయగానే అందులో పెట్టిందా కొద్దిగా meters 6 years రావాలన్నమాట. ఇది ఎన్ని అంటే 4 ఏళ్ళుగా 5 years ఇది 5 ఏళ్ళు. ఇది గెలలు ఇది ఎప్పుడు కటింగ్ వస్తుంది? ఇది దూరం ఉంటే వైడ్ వస్తుంది. ఇక్కడ 2 ఏళ్ళు అయితే ఇంకా 3 మంత్స్ కట్ చేసినావు, అదే క్రష్ చేసినావు. ఇప్పుడు ఇది ఎప్పుడు కట్ చేస్తావు? ఇప్పుడు ఈ గెల అయితే సార్ ఇది కట్ చేస్తాం. మళ్ళీ దాన్ని కట్ చేస్తే గెల కట్ చేసినప్పుడు ఇది కట్ చేస్తాం. ఇది కట్ చేసిన తర్వాతనే దాన్ని కట్ చేయాలి. గెలం మొత్తం ఒకవేళ ఇది కట్ చేసినాం అనుకోండి, గెల కొంచెం సైజ్ ఎంత ఉన్నట్టు ఇప్పుడు మనకు ఇప్పుడు ఇది అందాలకి ఇది 10 ఉన్నట్టు 12 ఉన్నట్టు. ఇప్పుడు ఇది 10 ఎంత వస్తుంది? దూరం నా పేరు రాము సార్. టీఎస్ఐ వాళ్ళు ఒకసారి 400 అవుతుంది. నవంబర్ వరకు బాగా వస్తుంది సార్ ఇక్కడ ఈల్డింగ్. నవంబర్ నుంచి మళ్ళీ ఫిబ్రవరి వరకు తగ్గుతుంది ఈ తోట. నవంబర్ ఇప్పుడు మనకు జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ 4 తర్వాత డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు 30% వస్తుంది సార్. ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది? 15 days 15 రోజులు 1 year 9 months. నవంబర్ తర్వాత ఎన్ని వస్తాయి? నెలకొక చేయాలి కానీ యావరేజ్ ఈల్డ్ తీసుకుంటా సార్ 8 టన్నులు పర్ ఎకర్. మొత్తం సంవత్సరం అంతా ఒక ఎకరము ఒక సంవత్సరానికి 8 టన్నులు వచ్చింది సార్. మనం ఫస్ట్ 4 టన్నులే చేసుకుంటాం. 8 వచ్చింది. ఇది 5వ సంవత్సరం వచ్చారు. ఇంకా 3 నెలలు అయితే 5 సంవత్సరాలు నిలుపుతుంది సార్. 3 months ఉన్నట్టు. నెక్స్ట్ ఇయర్ బస్సు పోవడానికి ఈబీఎస్ కానీ లాస్ట్లో మనకు గడ్డి తీసుకురావాలి. ఈ గడ్డి ఉంటే మొదటి క్లాస్ గడ్డి అనేది వేస్తే ఈ ఊరికి ఊసిపోతుంది, కాళ్ళతో కొట్టుకుపోతుంది. మేకలు అయితే అసలు గొర్రెలు తోలితే ఈ పన్ను రాలుతాయి సార్. పనులు ఉన్నాయి గొర్రె లెక్కనే కడగడ అదే పక్షి గిలలో నుంచి రాలి వాటికి పండు ఇష్టంగా తింటే కొబ్బరే కదా సార్. టేస్ట్ 20 రోజులకు ఒకసారి కటింగ్ చేసిన రాళ్ళు తక్కువ. 20 రోజులకు ఒకసారి కటింగ్ చేస్తే రాళ్ళు అనేది చాలా తక్కువ. రెగ్యులర్గా చేసుకోవాలి సార్. హార్వెస్టింగ్ రెగ్యులర్గా చేసుకుంటే అట్లాంటి ఇబ్బంది ఉండదు. పెద్ద పొలం కనుక అన్న రెగ్యులర్ చేయగలుగుతాం. 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వాళ్ళు రెగ్యులర్ చేయాలి. 50 నుంచి 75 వస్తుంది సార్. చేసుకుంటారు, కొట్టుకుంటాడు, ట్రాన్స్పోర్ట్ చేసుకుంటారు. కటింగ్ కూడా చేస్తారు. మొత్తం కూడా మ్యాక్సిమం మన డిస్ట్రిక్ట్లో చిన్న రైతులు అట్లా ట్రైన్ చేసాం సార్. ఆల్మోస్ట్ 75,000 చొప్పున వస్తాయి సార్. 60 నుంచి 75,000 ఖర్చు 50,000 మిగిలిన ఖర్చు సార్. మొత్తం వాళ్ళే 50,000 మిగిలిన 50 అయితే పక్కా వరికి ఏడాది మొత్తం మీద 50,000 రాబు తీసేస్తాను సార్. చెట్లైనా నాటు ఇవన్నది అయితే ఇప్పుడు ఈ రకం అదే ఆరెంజ్ ఉన్నాయి కదా, అల్లనేడు పాలు, అది 100% అయితే అది గ్రేట్ రాదు, ఇది గ్రేట్ వస్తుంది. ఇప్పుడు అది అమెరికా స్ప్రింగ్, ఇది
ఇది కోస్టారికా. కానీ రేట్ వస్తుంది ఇది పోయినట్టు సార్. అయితే సార్ మనకి లోపడుకున్నాయి సార్ అవన్నీ వేసుకో వేస్ట్ అంటే అవి తీసేస్తారా కంపెనీ? కంపెనీ వెనక మనం అంటే ఇప్పుడు మిమ్మల్ని చూసి మేము గట్లా మాట్లాడుతాం కదా సార్. దీన్ని కట్ చేసి పెట్టినాం. మెచ్యూర్ అయిందా లేదా చెక్ చేసుకుంటాం. బ్లాక్ నుంచి పర్పుల్ వచ్చింది ఏంటంటే సార్ ఫ్యాక్టరీకి వెళ్ళినా కానీ అందులో అండర్ రిపన్ అనేది ఇమ్మెచ్యూర్ అనేది తెలియదు సార్. అది దీంట్లో కూడా ఆయిల్ నట్లో ఆయిల్ సార్, నట్ ఆయిల్. ఆ లోపల కాస్ట్లీ ఉంటుంది, కాస్మెటిక్స్ వాడతారు. కెర్నల్ ఆయిల్ ఉంటుంది సార్. దాని రేటే మనం ఫిక్స్ అయ్యాం. మీరు ఇంత తిప్పలవాడు పెట్టినందుకైతే మేమైతే మీకు ఇది మనూరేనా? ఇక్కడనే సార్ మన సత్యనారాయణ సార్ పాలేరు నేర్చుకుంటున్నా మన వాళ్ళకి ఇది రాదు కదా మొదలు పన్నది. నేర్చుకుంటే నేర్చుకో సార్ వాళ్ళు. పొద్దున 5 స్టార్ట్ చేస్తారు. సార్ ఇప్పుడు అక్షరపేట 3 గంటలకు కొట్టిపోతారు. టోటల్ ఈల్డింగ్ 10 టన్స్ వస్తుంది. అక్కడ ఏంటంటే మన ఫ్యాక్టరీకి వెళ్ళిన వేస్ట్ని బట్టి టన్నుకు 500 నువ్వు జరిగే మండ పైకి లేవట కొంచెం పైకి లేవట ఆకు లేటు సార్ 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 సార్